సంగం మండలం తరణువాయి సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం నుంచి నెల్లూరులో జరుగుతున్న రొట్టెల పండుగకు వెళుతున్న యాత్రికులు ప్రయాణిస్తున్న టాటా ఎస్ వాహనాన్ని వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టాటా ఎస్ లో ప్రయాణిస్తున్న ఓ యువతి అక్కడికక్కడే మృతి చెందగా మరో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రుల్ని ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా అక్కడి నుంచి పరారయ్యాడు. పరారీలో ఉన్న లారీని గుర్తించి పట్టుకునేందుకు పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. మేము ఇట్లా నెల్లూరుకి పోయే దావలో మాకు యాక్సిడెంట్ జరిగింది. మా ఇద్దరు చెల్లెలకు బలంగా గాయాలయ్యాయి. ఆత్మకూరు గవర్నమెంట్ ఆసుపత్రిలో ఉన్నాం. ఒక చెల్లెలు చచ్చిపోయింది, ఒక చెల్లెలకి చేయి విరిగి ఇలా మెడకాల ఇదేంది. మేము చాలా మార్చి నుంచి నెల్లూరుకి ఎందుకు రొట్టెల పండుగకి పోతాం. మహేంద్ర టాటా సిటీలో పోతాను. 20 మంది దాకా ఇద్దరికే దెబ్బలు. మిగతా వాళ్ళు బాగానే ఉన్నారు. రాంగ్ రూట్ వచ్చి లారీ డ్రైవర్ కొట్టిపోయారు.